ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఆర్థోపెడిక్ జర్నీ ఎలా ఉంది మీకు? ఇప్పుడు లేటెస్ట్‌గా ఏం చూస్తున్నారు? ఐడ్ లైక్ టు యాక్చువల్లీ స్టార్ట్ విత్ సునీత విలియమ్స్ గారు. యాహ్! ఆవిడ ఇట్స్ ఏమై ఉంటుంది 8, 9 నెలలు నడవకపోతే, అలా గాల్లో తేలుతూ ఉంటే ఏం జరుగుతుంది? కండరాలకి ఏం జరుగుతుంది? మోకాళ్ళకి ఏం జరుగుతుంది? డిఫికల్ట్ టు సే స్పేస్‌లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఈ భూమిలో అట్లా ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఎస్పెషల్లీ ఇఫ్ యూ డోంట్ వాక్ బెడ్ రిడెన్ పేషెంట్స్‌కి జాయింట్స్ స్టిఫ్ అయిపోతాయి. సో జాయింట్ పెయిన్స్ తొందరగా స్టార్ట్ అవుతాయి. అండ్ మొబిలిటీ లేక చాలా మెడికల్ ఇష్యూస్ వస్తాయి. సో యూ మే బి నోయింగ్ ఇన్ యువర్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ విత్ ఫిజిషియన్స్ అవును. చాలా బెడ్ రిడెన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఇన్ పర్టిక్యులర్లీ ఆర్థోపెడిక్ రిలేటెడ్ అంటే బోన్స్ మొత్తం వీక్ అయిపోతాయి. బికాస్ వీఆర్ నాట్ యూజింగ్, వాడట్లేదు బోన్, కాబట్టి బోన్కి మసిల్ అటాచ్డ్ ఉంటుంది. మసిల్ నుంచి మూవ్మెంట్ ఉంటేనే ఆ బోన్కి ఒక స్టిమ్యులస్ ఉంటుంది, ఒక యాక్టివ్గా ఉంటుంది మసిల్. అది లేకపోతే ఇట్ బికమ్స్ వేస్టెడ్ అంటాం దాన్ని. మసిల్ వేస్టింగ్ అంటే మసిల్ థిన్ అయిపోతుంది, బోన్లో కూడా బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఆస్టియోపోరోసిస్. సో దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ జాయింట్స్లో స్టిఫ్నెస్ వచ్చేస్తుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ప్రాబ్లమ్స్. ఆస్టియోపోరోసిస్ ఆఫ్ కోర్స్ కామన్‌గా మనం ఒక ఎరాలో చాలా విన్నాం. దట్ విమెన్ 40 to 50 and 60 ఆస్టియోపోరోసిస్ అందరికీ వచ్చేస్తుందని చెప్పి. ఇప్పుడు కొద్దిగా ఐ థింక్ విత్ అవేర్‌నెస్ తగ్గుతోంది అనిపిస్తోంది. లేదండి, ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఆన్ ద రైస్. On the rise, ఎస్. ఎర్లియర్ అంటే మేబీ 40-50 ఇయర్స్ బ్యాక్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో మనం అది మాట్లాడాం ఎక్కువ ఆస్టియోపోరోసిస్ గురించి. ఇప్పుడు యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా స్టార్ట్ అవుతుంది, ఎస్పెషలీ బికాస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ అయిపోయింది. సో ఐటీ జాబ్స్, డెస్క్ జాబ్స్, దీంట్లో మూవ్మెంట్. అండ్ సర్ప్రైజింగ్లీ ఇప్పుడు నేను చాలా కార్పొరేట్స్లో, చాలా కంపెనీస్లో టాక్స్ ఇస్తాను, హెల్త్ అవేర్నెస్ టాక్స్. ఎల్డర్లీస్కి కూడా ఇస్తాను, యంగ్స్టర్స్ కూడా ఇస్తాను. ఎల్డర్లీ క్రౌడ్ని అడిగితే మీరు ఎక్సర్సైజ్కి ఏం చేస్తారు, మీరు డైలీ చేస్తారా, వీక్లీ? ఆల్మోస్ట్ 70% క్రౌడ్ ఎస్ మేము చేస్తాము, హాఫ్ అన్ అవర్ అయినా వాకింగ్ అట్లా చేస్తామంటారు. యంగ్స్టర్స్కి సపోజ్ ఒక 100 పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద ఆడియన్స్, మేబీ 2 or 3 విల్ రేస్ దర్ హ్యాండ్. రెస్ట్ ఆఫ్ దెమ్ అవేర్నెస్ లేక ఆర్ జస్ట్ నెగ్లెక్ట్ చేస్తూ దే విల్ నాట్ బి మూవింగ్. సో ఇమాజిన్ 10 hours మీరు కూర్చొని ఉన్నారు, ఇంట్లో పడుకొని ఉన్నారు, అండ్ యాక్టివిటీ కూడా చేయకపోతే డెఫినెట్లీ బోన్స్, జాయింట్స్ మీద నెగిటివ్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ఎఫెక్ట్ అంటే కాబట్టి మూవ్‌మెంట్ ఈస్ వెరీ కీ. మనిషి అన్నాక ఇటు అటు కదలాలి 100%. అంతే. సో అయితే ఈ లెక్కన మరి సాఫ్ట్‌వేర్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు అండ్ లాంగ్ అవర్స్ కూర్చునే ప్రొఫెషన్‌లో ఉన్నవాళ్ళు, ఈవెన్ ట్రాఫిక్ కాప్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఆల్మోస్ట్ ఒక ఆక్యుపేషనల్ హ్యాజర్డ్ కదండి ఇది. మనమేమనుకుంటాము జస్ట్ జాయింట్స్ మీద కింద, మేబీ నీ జాయింట్, మేజర్ అట్లా కాదు, పైనుంచి కింద వరకు. సో ఇప్పుడు నేను ఇట్లా కూర్చొని ఉన్నాను, చాలామంది ప్రాపర్ పొజిషన్లో కూర్చోరు, డెస్క్ జాబ్ ఉంటుంది కదా, సో కంప్యూటర్లో ఉండాలి. సో ఏం చేస్తారు, దే విల్ స్టూప్ ఫార్వర్డ్ ఆర్ ఇలా దే విల్ స్లౌచ్ ఇన్ టు ద చైర్. యాక్చువల్ కరెక్ట్ పొజిషన్ అంటే మీ టేబుల్, చైర్ షుడ్ బి డిజైన్ ఫర్ డెస్క్ జాబ్. దాని తర్వాత మీ మానిటర్ స్క్రీన్ ఐ లెవెల్కి ఉండాలి, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీ నెక్ న్యూట్రల్ ఉండాలి, మీ షోల్డర్ ఇలా ఉండకూడదు, దిస్ ఈస్ కాల్డ్ షగ్గింగ్ ఆఫ్ ద షోల్డర్, దిస్ ఈస్ కాల్డ్ డ్రూపింగ్ ఆఫ్ ద షోల్డర్, అట్లా కూడా ఉండకూడదు, న్యూట్రల్ ఉండాలి. ఈ ఎల్బోస్ 90 degrees ఉండాలి. రిస్ట్లో, కీబోర్డ్లో ఇలా పొజిషన్ అంటే రేజ్డ్ పొజిషన్ ఉండకూడదు, పామార్ ఫ్లెక్స్డ్ పొజిషన్ ఉండకూడదు, న్యూట్రల్ పొజిషన్ ఉండాలి. దెన్ థైస్ అండ్ లెగ్స్ మధ్యలో మళ్ళీ 90 degrees ఉండాలి, ఫుట్ కూడా రెస్టింగ్ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి. సో ఇట్స్ అ ప్రాపర్ ఫ్లో ఫ్రమ్ టాప్ టు బాటమ్. మనం బోన్స్‌ని పట్టించుకోండి నిజం అంతే కదా. చెప్పాలంటే. సో లక్కీలీ అట్లీస్ట్ కంపెనీస్లో వాళ్ళు చేస్తారు. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ఉంటే, బెడ్లో పడుకొని ఇలాంటి పని చేస్తే డెఫినెట్లీ దీస్ ప్రాబ్లమ్స్. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్‌కి క్లాసిక్ పొజిషన్ ఫోన్ ఇట్లా ఉంటుంది. కదా. ఇక్కడ గరిటెతో తిప్పుతూ ఉంటారు, ఇక్కడ కొడుతుంటారు, అంతేనా? 100%. అది. సో యూ నో ద ప్రాబ్లమ్స్. దట్ డజంట్ నీడ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ టు టెల్ యూ ఇట్స్ రాంగ్. మీకు తెలుసు అది. చాలా చాలా కష్టం అండి. బట్ ఫ్రాంక్లీ అండి, ఆస్టియోపోరోసిస్ అనేది అది అరెస్ట్ చేయొచ్చా, రివర్స్ చేయొచ్చా, ఫిక్స్ కూడా చేయొచ్చు అంటారా? అంటే ఒకసారి బోన్స్ అరుగుదల మొదలైపోయింది, అరిగిపోయిన బోన్స్ మళ్ళీ తిరిగి రావు కదా, పెరుగుతాయా? సటిల్ డిఫరెన్స్, మంచి క్వశ్చన్ అది. మోకాలు అరగడం, జాయింట్స్లో అరగడం అంటే ఒక ఏజింగ్ ప్రాసెస్ అనమాట. సో మనకి జుట్టు, వైట్ హెయిర్ ఒకసారి వస్తే, గ్రే హెయిర్ మళ్ళీ బ్లాక్ అక్కడే రాదు అన్లెస్ యూ డై ఇట్. సో అది మన ట్రీట్మెంట్ అన్నమాట. మనం దాన్ని ఏదో ప్రొటెక్ట్ చేసి, మోకాల పైన మెడిసిన్స్ ఇచ్చి, ఎక్సర్సైజెస్ చేసి, నీ క్యాప్స్ ఇచ్చి, సమ్ ప్రికాషన్స్ చెప్పి మనం దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం. బట్ ఏజింగ్ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది, బికాజ్ ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్. సో ఆ గుజ్జు పెరగడం అలాంటి కాన్సెప్ట్ దీంట్లో ఉండదు. ఓకే, బట్ బోన్స్, సపోజ్ బోన్ డెన్సిటీ తగ్గితే, ఓకే, అది రివర్సల్ అవ్వచ్చు. సో డెఫినెట్లీ దానికి ప్రాపర్ మీరు కేర్ తీసుకుంటే, మెడికేషన్ త్రూ కన్సల్టేషన్స్ ఆర్ గుడ్ ఫుడ్, గుడ్ మెడికేషన్తో బోన్ డెన్సిటీ మళ్ళీ పెరగొచ్చు. దట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ కార్టిలేజ్ లాస్ అండ్ బోన్ లాస్.